హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు మీరు స్క్రీన్పై చూస్తున్నటువంటి ఆల్జిబ్రా బీజగణితానికి సంబంధించినటువంటి ఈ మోడల్ క్వశ్చన్స్ వివిధ పోటీ పరీక్షల్లో రావడం జరుగుతుంది. వాటి యొక్క సాధనలను సులభంగా ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే, ఇఫ్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చిండు, ఇక్కడ k ప్లస్ 1/k ఇచ్చిండు. ఈ మూడు సమస్యలను గమనించినట్టయితే వేరియబుల్ డిఫరెంట్గా ఉంది, కానీ మనకు ఆన్సర్లో క్వశ్చన్లో చూసినట్టయితే a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్, k స్క్వేర్ ప్లస్ 1/k స్క్వేర్ అడగడం జరిగింది. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 1/x ఫామ్లో కాకుండా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం రూపంలో ఇచ్చిండు. అడిగిందేమో మళ్ళీ ఇదే మోడల్లో అడగడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్ను ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఒకసారి సూత్రాలను గుర్తు చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటంటే k స్క్వేర్ మైనస్ 2, k స్క్వేర్ మైనస్ 2. ఒకవేళ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేరే ఉంటుంది, ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 2 ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది సూత్రం. నెక్స్ట్ ఇది ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్. ఇప్పుడు ఘాతము 3, ఇరువైపులా ఘనం చేసినట్టయితే వస్తుంది. దీనికి సూత్రం ఏంటంటే k క్యూబ్ మైనస్ 3k, k క్యూబ్ మైనస్ 3k. ఒకవేళ ఎక్స్ మైనస్ 1/x ఉన్నట్లయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈక్వల్ టు k క్యూబ్ ప్లస్ 3k. ఈ 4 మనకి సూత్రాలను ఆధారంగా ఫార్ములాస్ని బేస్ చేసుకుని మిగతాది ఎక్స్ పవర్ ఆఫ్ 4 కావచ్చు, ఎక్స్ పవర్ ఆఫ్ 5 కావచ్చు, ఎక్స్ పవర్ ఆఫ్ 6 కావచ్చు తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ 4 మాత్రమే మనం యూజ్ చేసుకుని ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇఫ్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్. ఇప్పుడు చెప్పుకున్నాం a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం, k క్యూబ్ మైనస్ 3k, k క్యూబ్ మైనస్ 3k. k అంటే 5 కాబట్టి 5 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 5. సో 5 క్యూబ్ అంటే 125 మైనస్ 3 5 is 15. 125 వెళ్ళి 15 మైనస్ చేస్తే 110. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్. సేమ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈక్వల్ టు k క్యూబ్ మైనస్ 3k. ఇక్కడ కూడా మనం వాడే ఫార్ములా k అంటే 7 కాబట్టి 7 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 7. సో 7 క్యూబ్ అంటే ఎంత, 7 7 జా 49, 49 7 జా 343, మైనస్ 3 7 జా 21, మైనస్ చేస్తే 322. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 2. ఇఫ్ k ప్లస్ 1/k ఈక్వల్ టు 3 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 1/k స్క్వేర్. k ప్లస్ 1/k ఈజ్ ఈక్వల్ టు 3. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 1/k స్క్వేర్. సో k స్క్వేర్ ప్లస్ 1/k స్క్వేర్ అంటే ఇక్కడ ఒకవేళ ఇది ఏ అనుకున్నట్లయితే a స్క్వేర్ మైనస్ 2, a స్క్వేర్ మైనస్ 2, a అంటే 3 స్క్వేర్ మైనస్ 2, 9 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 1 ఈక్వల్ టు 0. దిస్ వన్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మామూలుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనం ఏమనుకుంటాం అంటే ఫస్ట్ రూట్స్ అంటే మూలాలు తెలుసుకుని దీన్ని సాధించాలనుకుంటాం. అయితే దీనికి ఇంకొక మెథడ్ లోపల ఇటువంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ k1ను ఆల్ టర్మ్స్ డివైడ్ బై ఎక్స్, బోత్ సైడ్స్ ఏం చేస్తున్నా ఎక్స్తో డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ దాంట్లో ఎక్స్ ఒక స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎక్స్ వస్తుంది. సెకండ్ దాంట్లో ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 ఉంటుంది. థర్డ్ దాంట్లో 1/x ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 4 అనేది రైట్ సైడ్కి వస్తే ప్లస్ 4 అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఫార్ములా ఏం నేర్చుకున్నా, k స్క్వేర్ ప్లస్ 2, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ 2 వస్తుంది. సో 4 స్క్వేర్ ప్లస్ 2, 16 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. అయితే మనకి 18 కాదు, ఇంకేం కావాలి, మైనస్ 5. మనకు కావాల్సింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 5. ఈ రెండు వాటిని యాడ్ చేస్తే 18 వచ్చింది. సో 18 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 13. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.